జీవితంలో కష్టాలు, కరువులు, ఇబ్బందులు, ఇక్కట్లు, అనారోగ్యాలు, బలహీనతలు ఈ లోకములో లేని వారు ఎవరైనా ఈ లోకములో ఉన్నారా? పుట్టినప్పటి నుంచి మొదలుకొని ఈ భూమి నుంచి అంటే తను చాలించేంత వరకు ఏ సమస్య లేకుండా సజావుగా జరిగింది నా జీవితం అని చెప్పగలిగినటువంటి వారు ఈ లోకములో ఎవరైనా ఉన్నారా? మనం అంటుంటాం పీత బాధలు పీతవి అంటుంటాం. ఎక్కడ చూసినా కూడా కరువులు, కష్టాలు, బాధలు, ఇబ్బందులు ఈ లోకములో లేని వారు ఎవరు లేరు. కానీ ప్రభు మరి మన జీవితంలోకి ఏదైనా ఒక శ్రమ అనుమతిస్తే దాని వెనుక ఆశీర్వాదము తన్నుకుంటూ వస్తుంటుంది. వాస్తవంగా మన అనుదిన జీవితంలో దేవుని బిడ్డలుగా ఈ లోకములో ఎక్కువగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే మన సమస్యలు రెండు రకాలుగా మన జీవితంలోకి అడుగు పెడుతుంటాయి. ప్రతి మనిషి జీవితంలోనికి రెండు రకాలుగా సమస్యలు మన జీవితంలోకి అడుగు పెడుతుంటాయి. ఒకటి దేవుని ద్వారా ఏమైనా వస్తే రావచ్చు. ఒకవేళ మనల్ని ఏమైనా ప్రభు పరీక్షించాలనుకుంటే శ్రమ అనుమతించవచ్చు. రెండవదిగా చూస్తే మానవ అంటే మన తప్పిదాల వల్ల అనేకమైనటువంటి శ్రమలని మనము మన జీవితంలోకి కొని తెచ్చుకుంటాం కాదంటారా? అన్ని దేవుడే మన జీవితంలో అనుమతించాడు, కానీ నా జీవితంలో నా తప్పిదము, నా యొక్క పొరపాటు వల్ల నా జీవితంలో శ్రమ, బాధ, ఎందుకు ఇబ్బంది కలిగిందని చెప్పి ఏ రోజైనా మనం దేవుని సముఖంలో ఒప్పుకుంటామా? మొదటిగా మానవ తప్పిదాలు ఏమైనా ఉన్నాయేమో, మన తప్పులు ఏమైనా ఉన్నాయేమో మరి బైబిల్లోంచి కొన్ని మాటలు మనం చూసుకుందాం. ఎందుకు ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నానంటే యెహోషువ గ్రంథంలో ఆకాను అనేటువంటి వ్యక్తి ఒక మాట ఇచ్చాడు దేవుని సముఖంలో. యెహోషువకు దేవుడు ఒక స్పష్టమైనటువంటి వాడు ఇచ్చాడు. బాబు, మీరు యెరికో పట్టణానికి వెళ్ళినప్పుడు, దాన్ని జయించినప్పుడు అక్కడ నుంచి ఏది తీసుకోవద్దు, అసలు ముట్టనే ముట్టొద్దు, అసలు పట్టుకోకూడదు, దాని మీద నీ మనస్సు ఉంచకబెట్టా అని చెప్పాడు. అదే మాట కిందలందరికీ చెప్పాడు యెహోషువ. మనస్సు నిలిపిండా, మనస్సు నిలిపిండా. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనం నుంచి ఆ సందర్భం అక్కడ ఉంటుంది. 1 నుంచి 12 దాకా స్పష్టమైనటువంటి సందర్భం అక్కడ ఉంటుంది. శపితమైనటువంటి దాని విషయములో చూసారా, ఇశ్రాయేలు ప్రజలు దేవునిపై తిరుగుబాటు చేశారు. నిన్ను కలగజేసి నిన్ను శరీర అవయవములతో అంటే ఈ భౌతిక శరీరాన్ని అమర్చినటువంటి అది తల్లి గర్భములో రూపింపబడినటువంటి కలగజేసినటువంటి దేవుని మీదనే నీవు తిరుగుబాటు చేశావు. కష్టాలు రావా? సమస్యలు రావా? చిన్న పట్టణం, హాయి అనే పట్టణానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ పట్టణాన్ని చూసి, ఆ ప్రజలను చూసి, మా అంటే కొంచెం సైన్యంతో పోతే అసలు ఈజీగా నేను ఓడించగలుగుతామని అనుకున్నాను. కానీ ఏం చేశారు అక్కడ? హాయి పట్టణం ముంగట ఇశ్రాయేలు ప్రజలు, వారి సైన్యము నిలవగలిగిందా? చిత్తుగా ఓడిపోయారు. యెహోషువ దేవుని సముఖంలో బట్టలు చింపుకొని
దేవా ఏమైపోయిందని ఒకసారి దేవుని దగ్గర మరి ఒకసారి ప్రార్థన పూర్వకముగా దేవుని సన్నిధికి వచ్చి అడిగితే, నా మాట మీరు విన్నారా? నా ఓడు మీరు విన్నారా? నేను ఏదైతే వద్దని చెప్పానో దాని వైపు మీరెందుకు పరిగెత్తారో అని అడిగాడు. వెంటనే అక్కడ జరిగిన తప్పిదము గురించి జ్ఞాపకము చేసుకొని, ఒకసారి మీరు అనుకోండి, నువ్వు పలుమార్లు ఆకారం గురించి, ఆయి పట్టణము గురించి, మరి అదే విధముగా ఎరికో పట్టణము గురించి నీ బైబిల్ సందర్భాల్లో చదివి ఉండొచ్చు, వినుండొచ్చు, ఎన్నోసార్లు కథలుగానే వినుండొచ్చు. ఈ దినం ప్రభు ఒకసారి నిన్ను అడుగుతున్నాడు, నీవు నీ మనసు, నీ హృదయము అలాంటి వాటి వైపు ఎన్నిసార్లు పరిగెత్తి నీ జీవితంలో దేవుడిచ్చేటటువంటి ఆశీర్వాదాన్ని దూరం చేసుకున్నావు? దేవుడు ఏదైనా తినకూడదు అంటే, ఏదైనా చేయకూడదు, ఎక్కడికైనా వెళ్ళకూడదని నీకు దేవుడు బైబిల్ బోధిస్తే చెప్తే నీ పాటిస్తున్నావా? పాటించకపోతే మళ్ళీ ఏమంటున్నావు అంటే, దేవుని మీదే తిరుగుబాటు చేసి, దేవా బహుదినముల నుంచి నీ సముఖమునకు వస్తున్నాను కదా, నా జీవితంలో ఎందుకు సమృద్ధిని నీవు కలగజేయలేకపోతున్నావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రియమైన దేవుని సంఘమా, దేవుని జనాంగమా. మొదటిగా మనము చూస్తే మన తప్పిదాలే ఉంటాయి. మనకు కష్టాలు ఎందుకు వస్తున్నాయి? మనకు బాధలు ఎందుకు కలుగుతున్నాయి? నేను ఏదైనా ఒక పని పూనుకుంటే, చేయాలనుకుంటే దానిలో ఎందుకు విజయము రాలేకపోతుంది అని అంటే, మన జీవితంలో మన తప్పిదాలు చాలా ఉంటాయి. ఏదైనా సరే దేవుని దగ్గర, దేవుని సముఖంలో, దేవా ఈ పని చేయాలా చేయకూడదా? దేవుని దగ్గర ఎప్పుడైనా మనము విచారణ చేశామా? ఇంకొక మాట జ్ఞాపకం చేసుకో, మన బ్రతుకు, మన జీవితము దేవుని సన్నిధికి రాకపోతే మనం ఏ పాటి వారమో, మనం ఏమైపోదుమో. ఇశ్రాయేలు ప్రజలు ఒకప్పుడు వారు ఉన్నటువంటి పరిస్థితులలో వారి జీవితం, వారి బ్రతుకు ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకము చేసుకుంటే మన బ్రతుకును అలాగనే ఉంది. హోషేయ రాసినటువంటి గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము నుంచి కొన్ని మాటలు మనము కొంచెం ముందుకు నడుస్తాం. హోషేయ 13వ అధ్యాయము 5వ వచనం నుంచి కొన్ని మాటలని ఈ దినం జ్ఞాపకం చేసుకున్నాం. మీరందరూ ఈ మాటని మీ బైబిల్లో ఉందా లేదా ఒకసారి చూసుకోండి. స్పష్టంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. నీ సమస్యలు వస్తుంటున్నప్పుడు నీ జీవితం ఏ పాటిది, నీ బ్రతికి ఏ పాటిది ఒకసారి జ్ఞాపకము చేసుకో. అక్కడ చూడండి, మహా ఎండకు కాలిన అరణ్యములలో, చూసారా, ఒక ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుని ప్రజలారా, అక్కడ మీరు ఒకసారి దేవుడు ఎంత గొప్ప ఆదరణ కలిగించే మాటలు. ఒకవేళ నీ జీవితంలోకి, నా జీవితంలోకి ప్రభువు రాకపోతే మన బ్రతుకు ఎలాంటిదో, ఎలా ఉండేదో ఒకసారి చూసినట్టయితే, ఇశ్రాయేలు ప్రజల జీవితం ఎలా ఉందని అంటే, అక్కడ ఒక మాటను విడమర్చి ఒకసారి చూస్తే అక్కడ మొదటి మాట ఏముంది? 5వ అధ్యాయం 5వ వచనం, 13వ అధ్యాయం 5వ వచనం. మామూలు ఎండు ఉందా? మామూలు ఎండు ఉందా? ఒకసారి జ్ఞాపకము చేసుకోండి. మన దగ్గరనే కొంచెం 40 దాటిందనంటే ఉబ్బడానికి మనము ఓర్చుకోలేక ఎంత బాధపడతామో ఒకసారి మనం ఆలోచన చేయి. మహా ఎండకు ఇంకేముంది? 2వ వచనం, 2వ మాట ఏముంది? ఒకసారి చూడు, కాలిపోయినటువంటి అరణ్యము. ఏదైనా ఒక అడవి, మనం
అప్పుడప్పుడు మన ఊర్లలో ఉన్నాం కదా, ఆ అడవంతా కాలిపోయింది అంటే కాలిపోయిన అడవిలో మహా ఎండకు ఆ వ్యక్తి అక్కడ ఉంటే ఎట్లుంటుంది? ఒకసారి ఆలోచన చేసుకో. దేవుడు అడుగుతున్నాడు ఈ దినము, మహా ఎండకు కాలిపోయినటువంటి అరణ్యంలో నీ ఒక్కడవే నిలుచుంటే ఆ వేడిని భరించలేక ఎక్కడైనా నీళ్ళ దగ్గరికి పోయి ఉందామంటే కాలిపోయినటువంటి అరణ్యం ఎక్కడ చూసినా బూడిదే. విపరీతమైనటువంటి ఎండ, విపరీతమైనటువంటి ఎండ. ఎక్కడైనా కాలిపోయినటువంటి అరణ్యంలో కూర్చుండడానికి, బూడిదలో కూర్చుండడానికి మనసు ఒప్పుతుందా? కూర్చుండడానికి మనసు ఒప్పది, నిల్చుండడానికి మనసు ఒప్పది. ఎండకు ఎక్కడైనా బాధ భరించలేని స్థితిలో ఉన్నానయ్యా, ఎక్కడికైనా పోయి నిలబడదామనంటే అరణ్యంలో అంతా కాలిపోయినా చెట్లే. నీ జీవితము నా జీవితము అలాంటి గడ్డు పరిస్థితుల గుండా నీ జీవితం సమస్యల పాలై, ఇరుకుల పాలై, ఇబ్బందుల పాలై నాను వారు ఎవరు కూడా చేరదీయడానికి ఇష్టపడని వారు. ఒకవేళ నీ సమస్యల జీవితంలో మరి కొట్టుమిట్టాడుతున్న సమస్యలతో నువ్వు ఉంటే నీ ఇంటికి ఎవరు రావడానికి కూడా సాహసించరు. ఒకవేళ నీ జీవితంలో నీకు ఏదైనా రోగము, శ్రమ, బాధ, ఇరుకు దేవుడు అనుమతిస్తే వాటిని చూసి ఆ రోగములు కలిగినటువంటి వారింటికి రావడానికి కూడా ఇష్టపడరు. కానీ నిన్ను నన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు నీతో స్నేహం చేయడానికి ఇష్టపడుతున్నాడు. చూసారా? నిన్ను నన్ను అలాంటి పరిస్థితుల్లో అనేకమైనటువంటి మరి ఎండిపోయి అంటే కాలిపోయినటువంటి అరణ్యము వలె నీ జీవితంలో ఆశీర్వాదాలన్నీ దూరం అయిపోయి నాను వారు ఎవ్వరు లేక నీ నుంచి మేలు పొందినటువంటి వారు కూడా ముఖము చాటేసేటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా నీ గుండె తల్లడిల్లిపోతుంది. అయ్యో, ఒకప్పుడు నేను ఉన్నతముగా ఉన్నప్పుడు నాను వారికి ఎందరికో మేలును చేశాను, కానీ వారందరూ నాకు ముఖము చాటేశారు. అయినా పర్వాలేదు, నీతో స్నేహం చేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. కాలినారణ్యంలో ఒక్కసారి ఆ దృశ్యాన్ని మన జీవితం ముందుకు తీసుకొస్తాం. అరణ్యం కాలిపోయింది, అక్కడంతా బూడిదే ఉంది, విపరీతమైనటువంటి ఎండ. ఏ చెట్టు కింద నిలబడదామన్నా ఒక్క ఆకు లేదు. కాలిపోయిన అరణ్యంలో తాగడానికి నీళ్లుంటాయా? ఒకవేళ నీ జీవితంలో కాలిపోయిన అరణ్యంలో సేద తీసుకోవడానికి అవకాశాలు ఉంటాయా? మన జీవితాలు కూడా సమస్యల వలయములో చిక్కుకొని అలాంటి పరిస్థితులలో నీ ఉంటే నీతో, నాతో, మనతో స్నేహం చేయడానికి దేవుడు వస్తున్నాడు. వచ్చాడు కాబట్టి ఈ దినము దేవుని సముఖంలో కూర్చున్నాం. తర్వాత ఇంకిది చూడండి, ఏముంది అక్కడ? 6వ వచనం, వారికి మేత దొరకగా. చూడండి, బాగా ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మన తప్పులు ఎప్పుడైనా బైబిల్ చెప్తుంటే ఇంటి చదువు, మనం ఈ మాట చదువు. మీద చూస్తే ఎండ, కింద చూస్తేనే అంత బూడిది. ఎక్కడ చూద్దామన్నా ఆకలి, నీళ్లు తప్పిక ఏది లేదు, అన్నీ ఉన్నాయి. తిండి మాత్రం దొరుకుతలేదు. కానీ దేవుడు స్నేహం చేసి వారికి కావాల్సింది నీళ్ళు ఇచ్చాడు.
ఎండ నుంచి సేద తీర్చుకోవడానికి మంచి చెట్టు నుంచి నీడనిచ్చాడు, అన్నిచ్చాడు. వానికి మేత దొరకక తిని తృప్తి పొంది, ఏం లేనప్పుడు దేవుడు 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 అయ్యో భగవంతుడా, అయ్యో నా ప్రభువా, రకరకాలుగా దేవుని సముఖంలో వచ్చి నీవు ఆయన సన్నిధిలో నీ ఘోషను వినిపించడానికి ప్రభు సముఖానికి వస్తావు. నీకు మేత దొరికిన తర్వాత ఏం చేస్తావట? చదువుడండి. మేత దొరకగా తిని తృప్తి పొంది ఏమైందట? చూసినావా? భార్య నాయన బాబు, కాలిన ఎండలో అరణ్యంలో ఉన్నప్పుడు నీ స్థితి ఏంది? నీకు మేత పెట్టిన తర్వాత నిమ్మలంగా దీని గర్వపడుతున్నావు బిడ్డ, జాగ్రత్త. మన తప్పిదం కాదా? 3 పూటల భోజనము లేనప్పుడు ప్రభును సేవించి మందిరమునకు మానక మా ప్రభు సన్నిధిలోకి వచ్చి మోకరించి ప్రార్థన చేశావు. 3 పూటల భోజనం ఇచ్చిన తర్వాత మందిరపు ఆవరణములోకి రావడానికి నువ్వు సిగ్గుపడుతున్నావు. ఏమైనా అసలు వాస్తవంగా అలాంటి స్థితిగతులు మన జీవితంలో లేవా? తప్పులు ఏమంటాం? మళ్ళీ ఏమంటాం? దేవా, ఎందుకు నాయనా నాకు ఈ కష్టాలు పెడుతున్నావు? నాకే ఎందుకు ఈ కష్టాలు పెడుతున్నావు అని అంటే, మొదటిగా మానవ తప్పిదాలే చాలా ఉంటాయి. మొదటిగా చూస్తే ఆకాను చేయవలసింది చేయకూడని పనులు చేశారు. వాళ్ళింటికి కాదు, వారి జనాంగానికి మొత్తం దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. ఒకవేళ ప్రభు నిన్ను దర్శించకపోతే, ఒకవేళ త్రాగుబోతోడు అనుకోండి, వాడు ప్రభును దర్శించినప్పుడు త్రాగుడు మానేస్తాడు. ఒకవేళ తిరుగుబోతోడు అనుకోండి, దేవుడు దర్శించినప్పుడు దేవునికి ఇష్టము లేని నడవడులన్నీ మానేస్తాడు. నీవు ఏ జీవితంలోంచి ప్రభుని దర్శించి తీసుకుని వచ్చి నేను ఒక ఉన్నతమైన స్థితిలో నీకు మేత పెట్టి కావలసిందల్లా ఇచ్చి తృప్తిపరిచిన తర్వాత నీ మనసులోనికి ఎందుకు చెడు ఆలోచన వస్తుంది? ఆలోచన వస్తే దేవుడు ఊరుకుంటాడా? కింది మాటలలో చూస్తే స్పష్టంగా ఉంది అక్కడ. ఎందుకు ఈ మాటలను జ్ఞాపకం చేస్తున్నానంటే, మొదట ఏడికెంచి వచ్చినవో ఒకసారి జ్ఞాపకం చేసుకో. నీకు దేవుడు సమృద్ధిగా ఇచ్చిన తర్వాత మర్చిపోతే ఏడికెంచి తీసుకొచ్చిండో చక్కగా తీసుకొని వచ్చి మళ్ళా అన్న పడేస్తాడు. ఎక్కడికెంచి అయితే దేవుడు తీసుకొని వచ్చిండో, గర్వించి దేవునికి దూరం అయితే మళ్ళీ తీసుకొని పోయి ఎక్కడ పడేస్తాడు? ఏ స్థితికి చేతి వచ్చినామో, ఒకవేళ మనం ఎగ్జాంపుల్ తీసుకుందాం. గుడిసెలో నుంచి మనం వచ్చాం, పూరి గుడిసెలో నుంచి. ప్రభు మన మనవులు విన్నాడు, ప్రార్థనలు విన్నాడు, ఆశీర్వదించాడు. అంటే తృప్తి పొందిన తర్వాత దేవుడిపై విరోధంగా మనం తిరుగుబాటు చేస్తే మళ్ళీ ఏం చేస్తాడు? తీసుకొచ్చి ఏడికేం చేతి వచ్చిన బిడ్డను, బా బిడ్డ నీకు ఇంత కళ్ళకు కనబడతలేనా అని చెప్పి ఏం చేస్తాడు? టక్కున తీసుకొని పోయి మళ్ళీ అన్న పడేస్తాడు. ఆ కింది మాటలు అదే చదవని ముందు కొంచెం. కాబట్టి నేను చూసారా, నీకు మాటకు ఒక్కొక్క మాట ఏమంటాను తెలుసా? మనమే శత్రువులం, మనమే శత్రువులం. కానీ మనం ఒక మాటకి ఏం మాట వాడతాం అంటే, మన శత్రువు ఎవడు అని అంటే చిన్నపిల్లగాడికి అని చెప్తారు. ఎవరు చెప్తారు మన శత్రువు ఎవడంటే? ఏమంటాం? మన నోట్లో ప్రతిరోజు ఆడుతున్న మాట, ఊతపదముగా ఉన్న మాట ఏం తెలుసా? మన శత్రువు సైతాన్. మన శత్రువు సైతాన్ అంటాం.
కానీ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినం జ్ఞాపకం చేస్తున్నాడు. ఏంటిది అని అంటే మన శత్రువు మనమే కాదంటారా? అందుకనే ప్రభు ఏం చేస్తారట, మన కొరకు ఒక సింహం వలె కాసుకొని నిలబెడతారట. బిడ్డ, నా మాటలని నా కట్టడాలని నేను నీకు బోధించిన ప్రతిదీ నీవు పెడచేన పెడతావా, నీవు అవలంబించవా, వాటిని వెనుక నాకు విరోధంగా నువ్వు తిరుగుతావా అని చెప్పి ఏం చేశారట, సింహం వంటి వాడవుతాడట. కింది మాటల్లో చూస్తే చిరుతపులి మీరు అప్పుడప్పుడు ఎంత చూస్తుంటారు కదా. చిరుతపులి ఎట్లా వేటాడుతుంది? చిరుతపులి వేటాడుతున్నప్పుడు ఎలా వేటాడుతుంది? అది నక్కి వంగి ఎలా తన మేతను వేటాడుతుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆ కింది మాటలో ఏముంటుంది తెలుసా? ఎక్కడ దొరుకుతావో బిడ్డ, నేను ఒక్క దెబ్బ కొడుతాను వేటాడుతావు ఆయన ఏరికించి వచ్చినా ఆడ పడతావు అని చెప్పి ఎదురు చూస్తుంటాడు. అదే విధముగానంట పిల్లలు తప్పిపోయినటువంటి ఎలుగుబంటి ఎలా కోపావేశంతో ఉంటుందో, దేవుని మాటలు కట్టడాలని పెడచెవిన పెడితే దేవుడు కూడా అంత కోపంగా ఉంటాడు. మన మాటకి ఏమంటాం అంటే, దేవా నువ్వు గొప్ప దేవుడవు, నీ ప్రేమామయుడవు, నువ్వు కరుణామయుడవు. వాస్తవమే, నా కట్టడాలు నువ్వు అనుసరిస్తే. కానీ దేవుడు అడుగుతున్నాడు, ఒక ప్రతి సమస్య వెనక ఒక దీవెన ఉంటుంది. మన జీవితంలోనికి దేవుడు సమస్యలని 2 రకాలుగా మన జీవితంలోకి అనుమతిస్తాడు. మొదటిగా మనం చూస్తున్నాం, మన తప్పిదాలే అనేకమైనటువంటి సమస్యలు మనం పొందించి పెట్టుకుంటాం. కానీ ఆ సమస్యలన్నిటిని కూడా దేవునిపైనే వేయడానికి చూస్తూ ఉంటుంటాం. మన శత్రువు అపవాది కాడు, అపవాది కంటే ముందు మన శత్రువు మనమే. ఎందుకు తెలుసా? అద్దం మనం ముందు పెట్టాడు. అద్దం అంటే దేవుని వాక్యం, దేవుని మాటలు, దేవుని ఆజ్ఞలు, దేవుని వాగ్దానాలు మన ముందు పెట్టాడు ప్రభు. వాటిని మరిచి ఈ లోకం వైపు ఒకప్పుడు నీ బ్రతుకు నా బ్రతుకు ఎలా ఉందంటే, ఎండిన వాస్తవంగా కాలిపోయినటువంటి వన అరణ్యంలో ఎండకు తిరుగుతున్నటువంటి బ్రతుకు ఎట్లుంటుందో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అడవిలోకి పోతే, మంచిగా ఉన్న అడవిలోకి పోతేనే ఎండకు మనం భరించలేం కదా. ఇంకా కాలిపోయినటువంటి అడవిలోకి పోతే ఎట్లుంటాం మనం? అలాంటి సమయంలో, అలాంటి మార్గాలలో, అలాంటి పరిస్థితుల గుండా మన జీవితం నడుస్తుంటున్నప్పుడు మన దగ్గరికి ఓదార్చేవాడు లేడు, ప్రేమించేవాడు లేడు, పిలిచేటటువంటి వాడు లేడు, దాహమును తీర్చేటటువంటి వాడు లేడు, ఒక ముద్ద భోజనం పెట్టేటటువంటి వాడు లేడు. ఆ సమయంలో మనం ఆరాధించే దేవుడు మన దగ్గరికి వచ్చి, నా కుమారుడా, నా కుమార్తె అని చెప్పి స్నేహము చేసి కావలసినటువంటి భోజనం పెట్టి నీళ్ళిచ్చి నీ కడుపు నిండిన తర్వాత నీకు సమృద్ధి అయినటువంటి ఆస్తులు, అంతస్తులు, మేడవిందులు, నీకు కావలసింది ప్రతిదీ నీకు ఇచ్చిన తర్వాత నీవు దేవుని మీద తిరగబడితే, తిరగబడదని తిట్టడమా? దేవుని మాట వినకపోవడం తిరుగుబాటు చేసిన మాట కాదా? దేవుడు వద్దన పని చేయడం తిరుగుబాటు చేసినటువంటి మాట కాదా? మనం అనుకుంటాం, ఎంత ప్రార్థన చేస్తున్నా, ఏం చేస్తున్నా పాస్టర్ ఏమైతే లేదు, ఏడుందో కానీ ఎట్లా అవుతుంది? ఇంకొక మాట చూసుకుందాం. మన తప్పిదాలను మనం జ్ఞాపకం చేసుకోకపోతే, ఒకసారి చెప్పండి, మన శత్రువు ఎవరు?
నోరు ప్రతి ఒక్కరు చెప్పండి. ఫస్ట్ ఇక మీదటి నుంచి మన శత్రువు సైతాను కాదు, దానికంటే ముందు ఎవరున్నారు? మన శత్రువు ఎవరు? నోరు చెప్పండి, నోరు తెచ్చి ఒప్పుకోండి ప్రభు దగ్గర. మన శత్రువు ఎవరు? మనమే. కోపం ఉండి 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 మన దగ్గర ఎవడైనా సరే మనకు విరోధంగా ఏం చేస్తే అణిసివేయబడినటువంటి కోపం ఉండి 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 ఒక్కసారి బయటికి రాదా? మొదట శత్రువు మనకు మనమే, తర్వాత సైతం. ఇవన్నిటి వలన మన జీవితాలకు, మనకు, మన కుటుంబాల మీదకి అనేకమైనటువంటి సమస్యలు వస్తాయి, బలహీనతలు వస్తాయి, కరువులు, సంథింగ్ అన్నీ ఈ లోకంలో ఉన్నవన్నీ వస్తాయి. ఇంకొక మాట చూసుకుందాం. సమయలు తొందరపాటుతనం ఉంటుంది మన దగ్గర. దేవుని సముఖంలో సమయలు, మొదటి సమయలు 13వ అధ్యాయము 10వ వచనం నుంచి చూద్దాం. మొదటి సమయలు గ్రంథము 10వ అధ్యాయము. అంతకంటే ముందు ఇంకొంచెం ముందు వచనంలో చూస్తే రాజు అయినటువంటి సౌలుకు సమూయేలు అనేటువంటి దైవజనులకు మాట చెప్పారు, బాబు మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను వచ్చిన తర్వాత దహన బలి అర్పిస్తాము, నేను వచ్చేంత వరకు ఆగు అని అన్నాడు ఆల్రెడీ. ఎవరు? దైవ సేవకుడు. మరి ఫిలిష్తీయులు, అమాలేకులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా ఇశ్రాయేలు దేశం పైకి దండెత్తి వస్తుంటున్నారు. చాలా రకరకాల, అంటే చుట్టుపక్కల ప్రాంతాల్లో అందరూ కూడా ఇశ్రాయేలు సౌలు మీదికి యుద్ధం చేయడానికి వస్తుంటున్నారు. ఆ మాట ఆ పరిస్థితులను బట్టి సమూయేలు సేవకుడు వచ్చేంత వరకు నేను ఆగాలా? నేను రాజునే కదా, నేను అనిపిస్తే పోలేదా అని చెప్పి తొందరపడి ఏం చేశాడు? దహన బలి అర్పించాడు. అయ్యో సౌలా ఎంత పనిచేస్తే బిడ్డ, దేవునికి విరోధముగా నువ్వు పాపం చేసావు నాయన, ఈయన ఎవరు కూడా కాపాడగలిగాడా సౌలుని? చివరికి తన బ్రతుకు ఎలా ముగింపులోకి వెళ్ళిపోయింది. మళ్ళీ ఏమంటే దేవుని మీద, దేవా నేను అభిషేకించినటువంటి వ్యక్తిని, వాస్తవమే నువ్వు కూడా పిలువబడినటువంటి వాడవు, దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వాడవు, నింపబడినటువంటి దానవు వాడవు కాదా? తొందరపడ్డెందుకు? దేవుడు నేను పిలిచిన దేవుడు నమ్మకస్తుడు కాడా? నేను పిలిచిన వాడు నమ్మకస్తుడు కనుక నేను ఎప్పుడు కూడా అనాథలుగా వదిలిపెట్టడు. నీవు ఆ కాలిన అరణ్యములో మహాయండ, మామూలు ఎండ, మహాయండ, మహాండానికి దేనికి వాడతాం? ఉన్నదానికంటే ఎక్కువగా, అంటే మనం భరించలేనంత దాన్ని మహా అంటాం. అలాంటి స్థితిలో, ఎవరు మనం పట్టించుకోలేని స్థితిలో మనతో స్నేహం చేయడానికి వచ్చినటువంటి దేవుడు మనకు కావలసినవన్నీ ఇచ్చిన తర్వాత దేవునిపై విరోధముగా తిరగబడుతున్నాం. సమస్యలు రావా? ఎక్కడికి వచ్చాము? ఎక్కడికి వచ్చామో దేవుడికి విరోధంగా తిరిగి నువ్వు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్ళినా మళ్ళీ దేవుడు ఒక్కసారి ఇట్లా అంటే మన టక్కు నుంచి ఒడ్డు పడతాం. అప్పుడు అవి చుట్టున్నోళ్ళు, పక్కున్నోళ్ళు, వాళ్ళు వీళ్ళు అంటారు, ఏమమ్మా, ఏం చెల్లె, ఏమక్క, ఏం తమ్ముడు, ప్రభు నమ్మా, ఒక ఎలుగు ఎలిగింది, మేడలన్నీ ఎన్ని కట్టిండు, ఎన్ని చేసిండు, చూసినావా? ఏం చేసిండో ఏమైపోయిందో
బంగ్లాలు పోయినాయి, మిద్దెలు పోయినాయి, కార్లు పోయినాయి, అన్ని 7 దోమల కాడికి వచ్చిందంట. అప్పుడు నువ్వు సేవిస్తున్న దేవుని అపహాసము చేసినటువంటి వాడవు దానవు కావా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. మరి కొన్ని ఈ మాటలను జ్ఞాపకం చేస్తాం. దేవుడు మన జీవితంలో విపరీతమైనటువంటి కష్టాలను తెచ్చిపెడతారా? ఒక 3 తప్పిదాలు తీసుకున్నాం. ఒకటి, యెహోషువ ఆయన రాజ్యంలో ఆకాను చేసినటువంటి తప్పిదం. రెండవదిగా చూస్తే మరి హోషేయ గ్రంథంలో 13వ అధ్యాయము 5వ వచనంలో జరిగినటువంటి సందర్భాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. మన స్థితిగతులు ఎలాంటియో. మూడవదిగా చూసుకున్నాం మరి ఇశ్రాయేలు రాజు అంటే ఇశ్రాయేలు ప్రజలకు మొదటి రాజు సౌలు చేసినటువంటి తప్పిదము చూసాం. సమస్యలు ఊరికే రావు. మనకు శత్రువు ఎవడు? ఇక మీదట మాటి మాటికి పిల్లలకు నేర్పించకండి. మన శత్రువు ఎవరు? మనమే. మొదటి శత్రువు మనమే. మనలో ఎట్లా ఉంటుంది అంటే అప్పుడప్పుడు ఆ బూడిద మీద నీళ్లు చల్లుతాం. ఇప్పుడంటే పొయ్యిలు అంటిస్తలేము, కట్టెల పొయ్యిలు, ఆ పిడికల పొయ్యిలు మనం అంటి పెడతలేము. అప్పటికప్పుడు పిడికల పొయ్యిలు, కట్టెల పొయ్యిలు ఉంటున్నప్పుడు ఆ పొయ్యిలో నుంచి అంటే పొయ్యిల నుంచి బూడిద తీస్తున్నప్పుడు కొంచెం బూడిద ఉంచేసేసి అలికేసేటటువంటి వాళ్ళు. ఎందుకమ్మా మొత్తం ఎందుకు తీసేయారు? ఒకసారి మాట జ్ఞాపకం చేయండి. తీయంగా పొయ్యి ఏమవుతుంది? లోతుగా అవుతుంటుంటే ఆ బూడిద కొంచెం ఆ పొయ్యిలో ఉంచేసేసి అలుకు వేసేసేసి లాస్ట్ ఆ ఎర్రమట్టి ఆ పెండ కలిపింది ఆ అలుకు దాంట్లో ఉంటే అదంతా దాన్ని మీద వేసేసేసి మీద మళ్ళీ కొంచెం నీళ్లు పోసి వేసేసేవారు. కింద బూడిద మాత్రం అట్లనే ఉంటుంది. మళ్ళీ కొద్దిసేపు అయినాక ఆ బూడిద బయట పడుతుంది. సేమ్ మనం అట్లనే ఉంటాం. మనలో దేవునికి ఇష్టము లేని ఉంటాయి. అప్పుడప్పుడు బయటపడుతుంటుంది. ఎప్పుడప్పుడు? గాలి వచ్చినప్పుడు, మహాగాలి వచ్చినప్పుడు బయటపడుతుంటుంటాయి. మన శత్రువు ఎవరు? ఫస్ట్ అపవాది కాదు కానీ మనమే. మన జీవితంలో దేవుడు ఏమైనా ఆయన బిడ్డలమైనటువంటి మనకు మోయగలిగినటువంటి వాటిని మనకు అనుగ్రహిస్తాడా? మోయలేని భారాలు కూడా మన వీపుపై, మన నెత్తిపై పెడతారా? ఒక మాట చూడండి. కొరింథీయులకు రాసినటువంటి పత్రిక, మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనము చూడండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. సాధారణముగా మనుషులకు చూసారా? ఈ మాట అందరు బైబిల్ పదులు కాదు, 100 వేల సార్లు చదువుకుంటూ వచ్చినావు. మరి నీ మనసులకు ఎందుకు జ్ఞాపకం వస్తలేదు? ఓ ప్రభువా, నాకున్న పరిస్థితిని చూసి అసలు నా మనసు, నా హృదయము అసలు నాకు విపరీతమైనటువంటి వేదనలో, ఘోషలో ఉన్నాను. నాకున్న పరిస్థితి ఇది. ఎవరైనా నేను వచ్చి విడిపించగలిగేదని మాటికి నువ్వు రోదన పెడతావు కదా. నువ్వు ప్రభు ఏమంటున్నాడు? సాధారణముగా మనుషులకు కలుగు శోధన ఎలాంటిదంటే నువ్వెంతైతే సహించగలుగుతావో, ఎంతైతే మోయగలుగుతావో, ఎంతైతే భరించగలుగుతావో దానికంటే కొంచెం కూడా ఎక్కువ పెట్టాడట. పెడతాను చెప్పాడా? నువ్వెంతైతే మోస్తావో, ఎంతైతే భరిస్తావో, ఎంతైతే సహిస్తావో దానికంటే ఎక్కువగా పెడతానని చెప్పాడా? మరి నువ్వెందుకు ఆ సమస్యను చూసి ఎందుకు నువ్వు చాలా వేదన పడతావు? నీ దేవుడు సామర్థ్యము గలవాడని ఎందుకు మరిచిపోతావు?
నీ దేవుడు నీకున్నటువంటి ఆ ఒడిదొడుకుల సమస్య నుంచి విడిపించగలవాడు అని ఎందుకు మర్చిపోతాం? చాలా మంది చేస్తుంది ఇదే, చేస్తుంది ఇదే. సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఇంకెవరు కావచ్చు, ఎవరైనా సరే దేవుని ఔన్నత్యాన్ని, దేవుని బలాన్ని ప్రతిరోజు బైబిల్తో స్తుతిస్తూ ఆరాధిస్తున్నటువంటి నీవు నీ దగ్గరికి వచ్చేవారికల్లా, నీకున్న సమస్య దగ్గరికి వచ్చేవారికల్లా దేవుడు ఆ సైతాన్ని ఎలా నీ దగ్గరికి వస్తుందంటే అవన్నిటిని నీ మనసులో తీసుకొచ్చి పెట్టి, కొన్నిసార్లు ఏమంటుందనంటే పక్కులను తీసుకొచ్చి, అక్క ఇది దేవుడు చేస్తారంటావా అక్క? ఓ చెల్లి వచ్చి అడుగుతాడు, అక్క దేవుడు ఈ యొక్క నీకున్నటువంటి సమస్య నుంచి విడిపిస్తారంటారా? అక్క కావచ్చు, తమ్ముడు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు. దేవుడు అంటున్నాడు, ప్రియమైనటువంటి మన సహాయం ఎవరు అని అంటే మన సహాయము చేసేటటువంటి దేవుడు, సహాయకర్త ఒకరున్నారు. ఆయనే మన ప్రభువైన యేసు. తండ్రి అని ఎప్పుడైతే నీ నోరార పిలుస్తావో, పరలోకములో దేవదూతల చేత ఆరాధన వదిలేసేసి నీవు ఆరాధిస్తూ నేను స్తుతిస్తుంటున్నప్పుడు ఆరాధన అంతటిని వదిలిపెట్టి నీ దగ్గర వచ్చి కూర్చుంటాడు, నీ దగ్గర వచ్చి నిలుస్తాడు. మనకున్న ఆ గొప్ప ఆధిక్యతను మనం మర్చిపోతుంటున్నాం. సమస్యలు ఎందుకు వస్తున్నాయి అని అంటే మనం మరొకసారి మీ జీవితంలో నేను అందుకనే ప్రతిసారి మీరు రాసి పెట్టుకోండి అని అంటాను. ఎంతమంది రాసి పెట్టుకుంటున్నారు? రాసి పెట్టుకోండి. కొంతమంది పెద్దోళ్ళు అంటుంటారు, లేదు పాస్టర్ నా హృదయం అనే పలక మీద రాస్తున్నాను, దావీదును పోసుకుంటాను. సమస్య వచ్చినప్పుడు హృదయమే మొత్తం మాస్కేసా అంటే హృదయం మీదనే మూసుకేసేసేస్తారు ఆల్రెడీ. కానీ ప్రభు అంటున్నాడు, నువ్వెంతైతే భరిస్తావో బిడ్డ, దానికంటే కొంచెం ఎక్కువ కూడా నీ దగ్గరికి తీసుకున్నా. అదే విధముగా కీర్తన గ్రంథము 40వ అధ్యాయము 17వ వచనం చూడండి. కీర్తన 40వ అధ్యాయము 17వ వచనం. త్వరగా ఇంకొక మాట చూసుకున్నాం. ప్రభువు అక్కడ ఏముంది స్పష్టంగా, ప్రభువు తలుచుకుంటున్నాడా, ప్రభువు మనం తలుచుకుంటున్నామా? బైబిల్లో మీరు అందరూ ఉంది కదా, ప్రభువు మనల్ని తలుచుకుంటున్నాడా లేక మనము ప్రభువుని తలుచుకుంటున్నామా? ఏముందమ్మా బైబిల్లో? ఏముంది చెప్పాలి? నోరున్న వారు మాట్లాడాలి. అయ్యో నన్ను అందరు ఇచ్చిపెట్టేసేసి ఎవరు పట్టించుకోవట్లేదు. ఎన్నిసార్లు అన్నావు మాట? ఎన్నిసార్లు అన్నామే మాటని? ఎన్నిసార్లు ప్రభు దగ్గర అయ్యో నన్ను అందరూ తెలిసి నన్ను ఎవరు పట్టించుకుంటలేదు అని అంటే ఎన్నిసార్లు మేము కృంగిపోయినాం? స్పష్టంగా చూడండి, దేవుడు మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అయ్యో కాలిపోయినటువంటి మహారణ్యములో మహా ఎండకున్నటువంటి పరిస్థితిలో మనల్ని తలుసుకొనే కదా మనతో స్నేహం చేయడానికి వచ్చినటువంటి ఆ దేవుడు మళ్ళీ ఎందుకు వస్తుందన్నమాట మన మనసులోకి? నన్ను ఎవరు పట్టించుకుంటలేదు, నన్ను ఎవరు ఏం చేస్తలేరన్న మాట ఎందుకు వస్తుంది? దేవుని కంటే ఈ లోకంలో ఉన్నవారు గొప్పలా నేను పట్టించుకుంటావు. ఒకవేళ నీ సమస్య వస్తే నువ్వు ఒకవేళ నీ ఇల్లు పొరుగువానికి నీ సమస్య పెడితే అట్లానా అని చెప్పి వింటారు. బయటకు పోయి
బాగైందని చెప్తున్నారా అని అంటారా? అనరా? ఇప్పుడు వింటారు, అయ్యో అక్క అట్లా నా చెల్లె తమ్ముడు అని అందా అని అంటారు. కొంచెం గోడ సాటు కాకని బాగా చెప్తున్నాడు వాడు, చెప్తున్నది ఆమె అని. కానీ మరి చెప్పుకోవాల్సింది ఎవరితో? చెప్పుకోవాల్సింది ఎవరితో? ఎవరు మంది జ్ఞాపకం చేసుకుంటున్నారు? ఆయన కంటే ఈ లోకంలో ఉన్నోళ్ళు గొప్పోళ్ళా? నువ్వు పెద్ద ఆయన అంటే గొప్ప ఆయన విడిచిపెట్టి చిన్న లోకంలో నీ పాటి వారితోటి నీవెందుకు చెప్పుకుంటున్నావు? పెద్ద ఆయన్ని వదిలేసేసి చిన్నోని దగ్గరికి పోతే ఏమైనా న్యాయం జరుగుతుందా? మనం చేస్తున్న తప్పిదం ఏంటంటే ఇదే. చెప్పడంలోకి చెప్పం, చెప్పడంలోకి మాత్రం చెప్పం. చెప్పొద్దు అని చెప్పిన వాళ్ళకి మరీ చెప్తాం. అంటే బోరుకొని ఏడ్చుకుంటూ చెప్తాం. ఏడ్చుకుంటూ చెప్పాలంటే ఎవరితో చెప్పాలి? పెద్ద ఆయనతో చెప్పాలి, దేవునితో చెప్పాలి. నీ దుఃఖమును నాట్యముగా మార్చువాడు ఒకడు ఉన్నాడు అని నీకు తెలియదా? నీ దుఃఖమును నాట్యముగా మార్చే మన దేవుడు మనకు ఉన్నాడని మర్చిపోతాం. మనం చేసే తప్పిదాలు ఎటొచ్చి మనమే దేవుడు మన దగ్గరికి వచ్చినా వద్దని మనం దూరం అయిపోతాం. దేవుడు ఎటొచ్చి కూడా మన సమస్యలు మనమే ఎక్కువ కొని తెచ్చుకుంటాం. ఇంకొక మాట చూద్దాం. ఎందుకయ్యా చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా? ఎందుకు చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నానంటే ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే యోహాను సువార్త 11వ అధ్యాయము 1వ వచనం నుంచి చూస్తే అక్కడ ఒక గొప్ప సందర్భాన్ని దేవుడు జ్ఞాపకం చేస్తాడు. యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుంచి చూస్తే ఒక సందర్భం ఉంది. అక్కడ ఏం సందర్భం ఉంది అక్కడ చూడండి. మార్తా, మరియా, లాజరు అనే కుటుంబం ఉంది. యేసు ప్రభు ఏ రోజు ఆ ఊరికి వచ్చినా మార్తా మరియాల ఊరు ఏ ఊరు? వాళ్ళ ఊరి పేరు ఏం పేరమ్మా? దేవునికి స్తోత్రం. బైబిల్ బాగా చదువుతారు కదా, ఎందుకంటే బైబిల్ ట్రైనింగ్ మళ్ళీ స్టార్ట్ చేయలేదు కాదు. ఎందుకంటే వీళ్ళు ఇంకా ఎక్కకపోతున్నాం. లేకపోయినా మనం స్టార్ట్ చేయకపోతే రాను బైబిలే మర్చిపోతాట్టున్నాం. మరియమ్మ, మార్తమ్మ, లాజరు ఊరి పేరు ఏం పేరమ్మా? బైబిల్ ఉంటేనే చెప్పుకుంటే నాకు బైబిలేనే లేదు కదా అంటున్నారు. రామ్మది నాకు ఎవరమ్మా? మరియమ్మది, మార్తమ్మది, లాజరు ఎవరు చెప్పండి గట్టిగా చెప్పండి. ఎవరు లేరా? వాళ్ళ ఊరు తెలిసిన వాళ్ళు లేరా? బేతేనియా. వాళ్ళ ఊరికి పోతే మాకు జ్ఞాపకం ఉంటుండే పాస్టర్, వాళ్ళ ఊరికి పోలే అంటున్నారు. రామదినాలు దేవుడు అనుమతిస్తే ఆ ఊరు కూడా పోతాం. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. మార్తా, మరియా, లాజరు బేతేనియాలో వారి కుటుంబం ఉంటుంది. లాజరు చచ్చిపోయాడు. ఆ ఊరుకు బేతేనియా అనేటువంటి ఆ ప్రాంతానికి యేసు ప్రభు ఎప్పుడు వచ్చినా కూడా వాళ్ళ ఇంట్లోనే ఉండేటోడు. ఎట్లా ఉంటాడంటే అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల్లాగా దగ్గరగా కలిసిపోయాడు. ఏ బాధ వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా ఆయనతో చెప్పుకుని బాధపడుతూ ఆయనతో సంతోషాన్ని గడిపేటటువంటి వాడు. పాపం లాజరు గారికి ఏమైపోయింది? శరీరంలో సంథింగ్ ఏముందో ఏం తెలిసిందో ఏదో అనారోగ్యం పాలై ఎట్లొచ్చిండు? సావు బతుకుల దగ్గరకు వచ్చేసేసింది. ఇక రేపో మాపో అన్నట్టు ఉన్నాడు.
రేపో మాపో అన్నట్టున్నటువంటి పరిస్థితిలో, అయ్యో మా దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఎవరు అంటే యేసు ప్రభు ఉన్నాడు కదా, యేసు ప్రభు మా దగ్గరికి వస్తే మా తమ్ముడు బ్రతుకుతాడని చెప్పి మరియా మార్త ఇద్దరు అక్కచెల్లెలు ఏం చేశారంటే అతనితో పడి ఒక మనిషిని పంపించారు తీసుకురావడానికి. వెళ్ళిపోయారు యేసు ప్రభు దగ్గరికి. మరియా మార్త పంపించినటువంటి వ్యక్తి. అయ్యా నేను బాగా ప్రేమించేటటువంటి కుటుంబము, లాజరు రేపో మాపో చచ్చిపోయే స్థితిలో ఉన్నాడయ్యా అని చెప్తే యేసు ప్రభువు వారు ఏం చేశాడు? కొంచెం జాప్యం చేశాడు, ఆలస్యం చేశాడు. ఎందుకు అంటే దేవుని మహిమ, దేవుని ప్రత్యక్షత, దేవుని శక్తి అనేకులకు కనుపరచడానికి, మరణించినటువంటి వారిని తిరిగి లేపగలిగినటువంటి దేవుడు అని, సామర్థ్యము కలిగినటువంటి వాడు అని, చనిపోయినటువంటి 3 దినముల తర్వాత కుళ్ళిపోయినటువంటి శరీరమును సైతము లేపగలిగినటువంటి వాడు అని రుజువుపరచడానికి ప్రభుల వారు ఆలస్యం చేశారు. ఒకవేళ నువ్వు చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నావేమో, అది నీ దగ్గరికి సమాధానం వస్తలేదేమో, కొంచెం వెయిట్ చేయి. నువ్వు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికంగా దేవుడు ఇవ్వబోతాడు. నీ ప్రార్థన వ్యర్థం కాదు. నువ్వు నాటిన ప్రతి దేవుని సముఖములో ప్రార్థన పూర్వకముగా నాటిన ప్రతి విజ్ఞాపన, నువ్వు పెట్టిన ప్రతి అప్లికేషన్ దేవుని దగ్గర ఏది రిజెక్ట్ చేయడు. అసలు ఊహించలేని రీతిగా ఒక దినాన నువ్వు చూడగలుగుతావు. సహనం కలిగి ఉండు. చివరిగా ఒక మాట చూసుకొని ముగింపులోకి వెళ్దాం. సామెతల గ్రంథం ఒక మాట చూద్దాం. సామెతలు 24:10. సామెతలు 24:10. శ్రమ దినమున కృంగిన ఎడల, మనం అందరం కూడా ఈ మాటని ఒకసారి జ్ఞాపకం చేసుకొని, నువ్వు ఎట్లుంటున్నావో ఒకసారి బాగా జ్ఞాపకం చేసుకో. నీ దగ్గర కష్టం వచ్చింది, నీ జీవితంలోకి, నీ కుటుంబంలోనికి శ్రమ, ఇరుకు, బలహీనత, సమస్యలన్నీ దగ్గరికి వచ్చినాయి. నువ్వేం చేస్తున్నావు? బాగా ప్రార్థన చేస్తున్నావా? రుమ బాదుకుంటూ దేవుని దగ్గర గడుపుతున్నావా? లేక నువ్వేం చేస్తున్నావు? దేవుడా, నేను మందిరానికి వస్తున్నాను, కావలసింది ప్రతి నెల నీవు నియమించినటువంటి ప్రతి కట్టడలను అనుసరిస్తున్నా, అయినా కూడా నా జీవితంలోకి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇక దేవుడు లేడు, ఏం లేడని చెప్పి కృంగిపోతున్నావా? నీవేం చేస్తున్నావు? శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగాని వాడవని దేవుని వాక్యం చెప్తుంది. నువ్వు చేతనైనట్టు అంటే చేతగాని వానిలాగా నీవు ఉంటున్నావా? లేకుంటే చేతనయ్యేటటువంటి దేవుడు నాతో కూడా ఉన్నాడని చెప్పి రోషము కలిగి దేవుని సముఖంలో ప్రార్థిస్తున్నావా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎలా ఉన్నారు? శ్రమణ జీవితంలోకి వస్తే కృంగిపోయి, ఇంకేం దేవుడు, ఇంకేం మందిరం, ఇంకేం పాస్టర్ అని ఉన్నావా? లేక దీన మనసుతో, విరిగిన హృదయముతో, నలిగిన హృదయముతో, మోకాళ్ళపై దేవుని ఉండి నీ హృదయము, నీ మనస్సు దేవుని వైపు తిప్పుతున్నావా? ఏం చేస్తున్నావు? లేదా